శ్రీకాకుళం జిల్లాలో పలాసలో 18 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె మరింత ఉధృతమైంది. స్థానిక మంత్రి అప్పలరాజు కార్యాలయాన్ని ముట్టడించేందుకు వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా చేరుకొని వారిని అడ్డుకున్నారు. ఉద్రిక్త వాతావరణం దీంతో నెలకొంది. ఈ ఘటనలో ఓ మహిళా కానిస్టేబుల్ తో పాటు పలువురు అంగన్వాడీలకు గాయాలయ్యాయి. పోలీసులను గేట్లను నెట్టుకుంటూ అంగన్వాడీలు మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీల సంక్షేమ పథకం తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీల జీతం పెంపు, గ్రాడ్యుయేట్ తదితర అంశాలు ప్రభుత్వ పెద్దలు చర్చించి నిర్ణయం తీసుకుంటారని ఆయన భరోసా ఇచ్చారు. మరింత ఉధృతం చేస్తామనంటూ నిరాశతో అంగన్వాడీ కార్యకర్తలు వెనుదిరిగారు. స్ఫూర్తి న్యూస్, శివజ్యోతి, పలాస. ఎవరికి ఎంతవరకు చేయగలుగుతారు దాని మీద ప్రతి దాని మీద చర్చించాలి. వాట్ ఈస్ ద బెస్ట్ అనేది చేస్తారు. మీ కోరికలు అయితే, మీ డిమాండ్లు అయితే మీరు అనుకున్న స్థాయిలోనే నెరవేరుతాయన్నటువంటి ఆశాభావం అయితే నేనైతే మనస్ఫూర్తిగా వ్యక్తం చేస్తూ మీ తరఫున ప్రభుత్వానికి, మీ సోదరుడిగా, ప్రభుత్వంలో భాగస్వామిగా ప్రభుత్వానికి అయితే మీ తరఫు నేనైతే ఖచ్చితంగా నేను రిప్రజెంట్ చేస్తానని మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఎలాంటి అనుమానం లేదు. పథకాలు మాత్రం మీకు వర్తించేట్టుగా మాత్రం చేస్తాం. జీవో ఇచ్చాము, వినండి, దానికైతే జీవో ఇచ్చాము. చాలా మందికి వస్తున్నాయి, ఎవరు కొంతమంది అయితే రావడం లేదంటారు. వాటిని మాత్రం పరిష్కరించారు. నేను ఒక అంగన్వాడీ టీచర్ కదండి, నా ఇన్కమ్ ట్యాక్స్ దాన్ని మాత్రం చేస్తాం. ఇల్లు స్థలాలు టీచర్ ఇల్లు లేని వాళ్ళకి ఎవరు సారు, ఇల్లు లేని వాళ్ళకి ఎవరు సారు, రోడ్ని ఈడ్చింది. మేము ఏం తప్పు చేశామని మేము మా ఓటులతో ఈ రోజు ఈ ప్రభుత్వము గెల్లేదా? ఆ రోజు అక్క చెల్లెలు మైనాము, ఈ రోజు మీ అక్క చెల్లెలు మేము కోమా అని ఈ రోజు మీకు నిలదీస్తా ఉన్నాము. మినీ అంగన్వాడీ వర్కర్స్ మెయిన్ అంగన్వాడీతో సమానంగా పనిచేస్తున్నారు. వాళ్ళకి హెల్పర్స్ తో సమానంగా వేతనాలు ఇస్తున్నారు. వాళ్ళకి ఎక్కువ వర్క్ బర్డెన్ అవుతుంది. వాళ్ళకి మినీలకి మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని మేము సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాము. గ్యాస్ ధరలు 1200 నుంచి 1000 రూపాయల వరకు పెంచుతూ ఉంది ప్రభుత్వము. ఈ రోజు మా బెనిఫిషరీస్ కి గ్యాస్ ధర 50 పైసలు ఇస్తుంది ప్రభుత్వము. అవన్నీ ఈ మినిస్టర్ గారికి, ఈ ఎమ్మెల్యేలకి, ఈ ముఖ్యమంత్రి గారికి తెలియవా? అలాగే మళ్ళీ మెనూ ఛార్జీ ఒక బెనిఫిషరీస్ కి ₹1.25 వస్తుంది. ఒక చాక్లెటే రాదని విషయము ఈ మినిస్టర్ కి, ఈ ఎమ్మెల్యేలకి తెలియదా అని మేము ఈ రోజు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాము. మాకు గత ప్రభుత్వము డిఎల్ ఇచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి మాకు డిఎల్ లేవు, ఛార్జీలు పెంచి మాకు చాలా ఇబ్బందికరంగా పెడుతుంది. ఒక నెలలో 5-6 మీటింగులకు మేము వెళ్తున్నాం. బస్ ఏమైనా మాకు ఫ్రీ ఇస్తుందా ప్రభుత్వం అని ఈ రోజు అంగన్వాడీలు నిలదీస్తా ఉన్నారు. మేము రోడ్డుకి ఎక్కాము. 20 రోజులైనా సరే గవర్నమెంట్ ఏది మాకు సమాధానం ఇవ్వటం లేదు. కానీ ఈరోజు ఒక మినిస్టర్ ఇంటి దగ్గరకు వచ్చాము. ఓట్లు అడిగేటప్పుడు మా ఇంటి దగ్గరకు వస్తారు. ఈరోజు ఈ మహిళలకి నడి రోడ్డు మీద గేట్లు వేసేసి పోలీసులకు పిలిచి నడి రోడ్డు మీద మాకు పెట్టారు. ఇది ఎక్కడ న్యాయమమ్మా? సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని శ్రీకాకుళం జిల్లాలోని సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తరపున రాష్ట్ర మాజీ మంత్రి కళా వెంకట్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు బొడ్డేపల్లి సత్యావతి మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేసి ఇబ్బందులకు గురి చేస్తోందని, దీంతో ఉద్యోగులు సమ్మెబాట పట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఏపీ మాజీ ప్రభుత్వ విప్ శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోన రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 26,000 మంది సమ్మెలో పాల్గొనవలసి వచ్చిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేష్ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. శ్రీకాకుళం జిల్లా మాజీ శాసనసభ్యుడు గుండా లక్ష్మీదేవి మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులకు పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. వారి న్యాయమైన డిమాండ్లను అన్నీ నెరవేర్చాలని కోరారు. సమగ్ర శిక్ష శ్రీకాకుళం జేఏసీ అధ్యక్షుడు పైడి మురళీకృష్ణ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. జేఏసీ ప్రధాన కార్యదర్శి సవిట్నాయుడు మాట్లాడుతూ మినిమం టైం స్కేలు, హెచ్ఆర్ఏ, డిఏ అమలు చేసి వేతనాలు పెంచాలని అన్నారు. కోశాధికారి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్ఫూర్తి న్యూస్, శ్రీకాకుళం.
కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ ఉద్యోగులు రాష్ట్రం మొత్తం కూడా పోరాటాలు చేస్తున్నారు. పక్కన మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగిని అధికారంలోకి వచ్చిన వెంటనే నేను రెగ్యులర్ చేస్తాను సీనియారిటీ ప్రాతిపదికగా చెప్పినటువంటి మాట నిలబెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో నువ్వు ఇచ్చినటువంటి అందుకని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సమ్మెలకి దాంట్లో ప్రధానంగా విద్యాశాఖ రాష్ట్రంలో ఇందాక మనం మాట్లాడుకున్నాం. Please like, share, subscribe our channel.